అఖండ 2 తాండవం సినిమాకి ఆలస్యం అనేటువంటి విషయం ఇప్పుడు అమృతంగా మారిందా? ఆలస్యం కారణంగానే అఖండ 2 సినిమా ఇప్పుడు ఘన విజయాన్ని సాధిస్తోందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ రాజకీయ విశ్లేషకులు. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు. వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే. నమస్తే అండి. అఖండ 2 తాండవం ఈ సినిమాకి ఆలస్యం అనేటువంటి విషయమే ఇప్పుడు అమృతంగా మారిందని, ఈ సినిమా విడుదల వాయిదా పడి ఆలస్యంగా విడుదలవ్వడం వల్లే ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? సాధారణంగా ఆలస్యం అమృతం విషయం అనేది సామెత, కానీ ఇక్కడ ఆలస్యం విషయం అమృతమైంది. నిజంగా అఖండ 2 విషయంలో అది రివర్స్ అయింది. ఆ సామెత విషయమే అమృతంగా మారి ఉండవచ్చు నిజంగా. ఎందుకంటే సినిమా ఎప్పుడైతే ఆగిపోయిందో దాని మీద రకరకాలమైన ట్రోలింగ్స్, రకరకాలమైన డిబేట్స్, చర్చ జరగడం, ఇది ప్యాన్ ఇండియా లెవెల్లో చర్చ రావడం. సినిమా ఆగిపోయిందంట, ఒక బాలకృష్ణ గారి సినిమా ఆగిపోయిందట. ఆయన పెద్ద రాజకీయ నాయకుడు, వాళ్ళ బావగారు ముఖ్యమంత్రి, వాళ్ళ స్నేహితుడు ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, తాను ఒక రాజకీయ నాయకుడు, ఒక 60-50 సంవత్సరాల నుంచి సినీ వర్గానికి చెందినటువంటి కుటుంబం వాళ్ళది. ఇంత పెద్ద లెగసీ ఉన్నటువంటి సినిమా ఆగిపోతే ఆటోమేటిక్గా చర్చ ప్రారంభమైంది. ఈ చర్చ బాగా చర్చ జరగడం, ఈలోపు బాగా క్రష్ అయింది ఆ సినిమా గురించి, డిబేట్స్ అయ్యాయి, ఇంకా హైప్ క్రియేట్ అయింది. అసలు ఈ సినిమాలో ఏముంది, ఎందుకు రాజకీయం జరిగిందా, ఏం జరిగిందా అనేసరికి ఒక క్యూరియాసిటీ జనరల్గా పెరుగుతుంది ఆడియన్స్కి. సో దాంతో సినిమా హైప్ పెరిగింది. ఇంకొకటి సినిమా ఆల్రెడీ అఖండ 1 హిట్ కాబట్టి ఆ అఖండ 2 క్రేజీ ఉంది. ఇట్లా ఆలస్యం వల్ల జరిగినట్టు క్రేజీ వల్ల అఖండ 2 విడుదలైన తర్వాత చూస్తే ఎక్కడి కలెక్షన్ల వర్షం చూసినా, టికెట్లు బ్లాక్లు అమ్మడాలు, ఫ్యాన్స్ అంటే బెనిఫిట్ షో కోసం, వాళ్ళు ప్రీమియర్ షో కోసం ప్రయత్నం చేస్తాం. టికెట్లు అంటే 2 అవర్స్ ముందే కదా సినిమా క్యాన్సిల్ అయినా, వాటికి డబ్బులు ఖర్చు అయినా సరే మళ్ళీ ఇంకా బ్లాక్లో పెట్టి కొనుక్కోవడానికి ముందుకు వచ్చారే కానీ వాళ్ళు ఎవరు నష్టపోవడానికి కానీ బాధపడి కానీ ఎవరు లేరు. అంతగా చివరికి తెలంగాణ గవర్నమెంట్ దాన్ని స్పెషల్ రేట్లు తగ్గి దాన్ని కూడా క్యాన్సిల్ చేసినా కూడా ఆ సినిమా చూస్తానికి ఇష్టపడ్డారు, కానీ ఇదేమో అనుకోలేదు వాళ్ళు. సో ఆ విధంగా కలెక్షన్ పెరుగుకుంటూ సినిమా ఘన విజయం సాధించింది మనం చెప్పొచ్చు. ఓకే, నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటేనే దానికి అసలు నెక్స్ట్ లెవెల్ అంచనాలు అయితే ఉంటాయి. నిజంగా అంచనాలను మించేలాగా ఇప్పుడు అఖండ 2 తాండవం మూవీ అయితే ఉంది. అయితే తొలుత ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదల కావాల్సి ఉంది. డిసెంబర్ 4వ తేదీన ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీమియర్ షోలు కూడా పడడానికి అన్నీ సిద్ధమయ్యాయి. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా విడుదల అయితే వాయిదా పడింది. ఆ విడుదల వాయిదా పడిన తర్వాత నిజంగా నందమూరి బాలకృష్ణ గారి అభిమానుల్లో ఒక నిరుత్సాహాన్ని చూసాం. ఏంటి ఈ సినిమా మరికొద్ది గంటల్లో చూడబోతున్నాం అనుకున్నాగా అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది అని వారి పాపం దాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందని ఒక ఉత్కంఠగా ఎదురు చూశారు. డిసెంబర్ 12వ తేదీన సినిమా విడుదలైంది. నిజంగా ఒకసారి ఈ సినిమా విడుదల వాయిదా పడింది కాబట్టి దాని మీద అంచనాలు కూడా విపరీతంగా పెరిగాయి. అది సినిమాకి పాజిటివ్గా మారిందంటారా? 100% అండి. సినిమా ఆలస్యమే ఇంకా హెల్ప్ అయింది దీనికి. ఏంటో డిసెంబర్ 4th గత సంవత్సరం కూడా పుష్ప 2 రిలీజ్ అప్పుడు ఒక దురదృష్ట సంఘటన జరిగింది. సో సినిమానే ప్రాబ్లంలోకి వెళ్ళిపోయింది. మరి అదే మరి ఈ డిసెంబర్ 4th కూడా అనుకోకుండా డిసెంబర్ 4-5 తేదీలు తెలుగు చిత్ర పరిశ్రమలకు కలిసి రావట్లేదు అంటారా? అట్లనేం లేదు, మనం అనకూడదు, కానీ కొంత సెంటిమెంట్స్ సినిమా ఇండస్ట్రీలో ఫాలో అవుతూ ఉంటాయి. సో మరి అట్లాంటిది ఏమైనా జరిగిందో ఏదో, కానీ మొత్తం మీద పెద్ద సినిమా ట్రబుల్స్లోకి వెళ్ళిపోవడం. అంటే 2024 డిసెంబర్ 4వ తేదీ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సినటువంటి సినిమా పుష్ప 2 మూవీ ఆ సంధ్య థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట ఘటన మనం చూసాం. అలాగే ఈ 4వ తేదీన అంటే ఈ డిసెంబర్ 4వ తేదీన విడుదల అవ్వాల్సినటువంటి రివ్యూ పడాల్సినటువంటి సినిమా కూడా ఆగిపోయింది. అదే అంతకుముందు చిత్రం ఆగిపోలేదు, ఈ చిత్రం ఆగిపోయింది. అంతకుముందు చిత్రమేమో ఆ తొక్కిసలాట వల్ల జరిగినటువంటి సంఘర్షణలో సినిమా హీరో కానీ కొంచెం ఇబ్బందులు వచ్చాయి, సంఘర్షణలకు లోనయ్యాడు. సేమ్ ఇదే సంఘటన ఈ డిసెంబర్ 4th కూడా బాలకృష్ణ గారి సినిమా కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది. సో ఏది జరిగినా కూడా ప్రేక్షకుడికి మాత్రం బాలకృష్ణ గారి సినిమా అవ్వడం,
అఖండ సబ్జెక్ట్ అవ్వడం, బోయపాటి దర్శకత్వంలో ఉండడం, ఈ మూడు అటువంటి సినిమాకు తోడు ఇంకొకటి నాలుగో అంశము ఈ సనాతన ధర్మ పరిరక్షణ కోసం అఖండ క్యారెక్టర్ ఉంటుందనేటువంటి సినిమా ట్రైలర్స్ అయితే చెప్పాయో ఇవన్నీ కలిపి సినిమాని హైప్ క్రియేట్ చేసింది, బాగా బజ్ క్రియేట్ చేసింది. ఆ సినిమా ట్రైలర్స్లో కూడా అఘోర వేషంలో ఉన్నటువంటి బాలకృష్ణ గారు రావడం కానీ, ఆ త్రిశూలంతో తిప్పడం సన్నివేశాలు కానీ, ఏమైనా ఒక సినిమా రిలీజ్ ముందు వచ్చిన ట్రైలర్లో అతను మనిషినే ఒక దిశలా తిప్పేటువంటి సన్నివేశాలు, ఇవన్నీ సినిమాని హైప్ క్రియేట్ చేసింది. ఈ ఒకవైపు సినిమా ఆగిపోవడంతో రకరకాల డిబేట్స్, పలానా రీజన్ అట, పలానా వాళ్ళు ఇట్లా ఇన్ని కోట్లట, పలానా వాళ్ళకి సినిమా రిలీజ్ కాకుండా ఉన్నారు, సినిమా వాళ్ళు ఏదో ఒక నెగిటివ్ కూడా చర్చ జరిగింది. ఆ బయర్లు ఎగ్జిబిటర్లు డబ్బులు వాపసు అడుగుతున్నారని రకరకాల పుకార్లు పుట్టుకొచ్చాయి. ఎంత క్రష్ అవుతూ ఉంటే, ఎంత ఒత్తిడి అవుతూ ఉంటే, ఎంత చర్చ జరుగుతూ ఉంటే, సహజంగా మనకు రాజకీయాల్లోనూ సినిమాల్లో ఏమనుకుంటారంటే అది ఎప్పుడు చర్చ జరుగుతుండాలి. ఆ సినిమా టాపిక్ కానీ, ఆ హీరో గురించి కానీ, ఆ రాజకీయ నాయకుల గురించి నెగిటివ్ పాజిటివ్ జరుగుతూ ఉండాలని కోరుకుంటారు ప్రజానాయకులు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇప్పుడు అది ఆ చర్చ జరుగుతూ ఉంటే సోషల్ మీడియా, ఇప్పుడు ఈరోజైతే సోషల్ మీడియాలో ఉంది, దాంట్లో పోస్టులు కనపడతాయి. ఒకనాట్లో పేపర్ మీడియానో లేదా టీవీ ఛానల్లో వాళ్ళ వార్తలు వస్తూ ఉంటాయి, ప్రజలు వాళ్ళని మర్చిపోకుండా ఉంటారనో. సో ఏది కారణం అయితే చర్చ జరుగుతూ ఉంటే కూడా ఒకసారి హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా ఈ అఖండ 2కి జరిగినటువంటి ఆ వాయిదా అనేటువంటి ఎపిసోడ్ వల్ల సినిమా 1 వీక్ వాయిదా పడడం వల్ల సినిమాకి ఇంకా అఖండ విజయాన్ని సాధించడానికి ఇంకొక 4 స్టెప్పులు స్పీడప్ అందింది కూడా చెప్పాలి. అంటే నందమూరి బాలకృష్ణ గారి అభిమానుల్లో అలాగే సగటు ప్రేక్షకుల్లో ఒక ఉత్కంఠ అయితే ఉంది. అంటే ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది, ఎప్పుడు చూద్దాం, ఎప్పుడు ప్రీమియర్ షోకి వెళ్దాం అనేటువంటి ఒక ఆతృత ఉండేది. నిజంగా ఆ ఆతృత ఈ సినిమాకి పాజిటివ్గా మారిందంటారా? ఖచ్చితంగా ఆతృత ఉంది. పైగా కొంతమంది ఏమనుకున్నారంటే సంక్రాంతికి రిలీజ్ అవుతుందన్నారు. అంటే వచ్చే సంవత్సరం సంక్రాంతి ఫెస్టివల్ కానుకంటే ఆల్రెడీ ఆ షెడ్యూల్ కొన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి, ప్రభాస్ సినిమాలు ఉన్నాయి, అందులో వస్తుందా ఇందులో వస్తుందా, వాళ్ళ కోసం బాలకృష్ణ గారు వెనక్కి తగ్గుతాడా, మళ్ళీ సినిమా వెనక్కి పోతుందా ముందుకు పోతుందా, ఏ డేట్ అని క్లారిటీ రావట్లేదు. అదే సోషల్ మీడియాలో రకరకాల పుకార్లుగా వార్తగా వైరల్ చేశారు. సినిమా ఎప్పుడో ఉండదు, ఫైనాన్స్ క్లియర్ కాలేదు, ఇంకెవరో ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు, ఇంకెవరో కోర్టులో కేసు వేస్తున్నారు, అనేక రకరకాల ట్రోల్ జరుగుతున్నప్పుడు ఇంకా ఆలస్యం అవుతుందా, ఇంకా ఆలస్యం ఎందుకు అవుతుంది, ఇవంతా కూడా అభిమానులు, తెలుగు సినిమా ప్రేక్షకులు దాని గురించి వినడానికి తెలుసుకోవడానికి ఎక్కువ హైప్ క్రియేట్ అయ్యింది. సో దాని ద్వారా సినిమాకి హైప్ వచ్చిందని మనం చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.